పప్పు తోటకూర చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పప్పు అండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న పప్పు ఒక 4-5 గంటలు నానాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, జీలకర్ర, నూనె, ఉప్పు, తాలింపుకి ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్రనండి. తోటకూర శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్నది. కూర తీసుకోవాలండి. బాగా కడిగి పెట్టుకున్న పప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా కారం, ఒక స్పూన్ చింతపండు వాటరు, 2 స్పూన్లు, కొద్దిగా ఉప్పు, తోటకూర అండి, కొద్దిగా వాటరు, ఒక 2-3 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి. మూత పెట్టి ఉడకనివ్వాలి. కుక్కర్ మూత పెట్టేయాలి. తాలింపు రెడీ చేసుకోవాలండి. పెనం పెట్టాలి. కొద్దిగా ఆయిల్ అండి, తాలింపు సరిపడగా, ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర బాగా వేగించాలి. ఉడికిన తోటకూర పప్పునండి. దీన్ని మనం గరిటెతో కొంచెం మెత్తగా చేసుకోవాలి. మరి మెత్తగా చేసుకోవద్దండి, కొంచెం పలుకగా ఉంటే బాగుంటుంది తినడానికి. ఈ పప్పు ఏగిన తాలింపులు వేసేయాలండి. తాలింపు బాగా వేగింది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చపాతీకి బాగుంటుంది, అన్నానికి కూడా చాలా బాగుంటుందండి. హెల్దీ పప్పు, టేస్టీ పప్పు.